హలో అండి. మాకిక్కడ వెన్స్‌డే, ఫ్రైడే అండ్ సండే మాత్రమే ఫిషెస్ అయితే దొరుకుతాయి. ఫిషెస్ అంటే ఓన్లీ ఫిషెసే కాదు. చూడండి చూపిస్తున్నాను కదా! సో, అవన్నీ దొరుకుతాయన్నమాట ఫ్రెష్‌గా. అంటే ఫ్రెష్ అంటే మరీ బతికినయి చాలా ఫ్రెష్‌యి అనైతే మేము గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే అక్కడ మరి చూస్తేనే మీకు అర్థమైపోతది. ఆ కలర్‌ని బట్టి ఎలా ఉన్నాయి, ఎంత ఫ్రెష్ ఏంటి అని. కానీ కాస్ట్ అయితే చూసారు కదా! అసలు ఎంతెంత కాస్ట్ ఉన్నాయో. ఇవేంటో మీకు తెలుసా? ఇక్కడ దీన్ని బాంబే డక్ అంటారు. అంటే మనకి ఎండు చేపలు అవి ఉంటాయి చూసారా? అవన్నమాట. ఇవైతే దీన్ని హల్వా అంటారు. చూడండి ఎంత పెద్దగున్నాయో. ఇవైతే సాల్మన్ ఫిషు. చాలా కాస్ట్ అండి. చూడండి చిన్న ఫిష్ ఎంత కాస్ట్ ఉందో. అండ్ ఇది చెప్పాను గదా! వీటిని ఎండు చేపలుగా చేస్తారు. వీటినే బాంబే చూడండి ఎంత కాస్ట్ ఉందో ఇది కూడా. అండ్ ఇవైతే ఏంటో డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఏంటో తెలీదు ఇది నాకు. అండ్ ఇవైతే తీసుకుందాం అనుకున్నాం గానీ చూసారుగా రంగు ఎలా ఉందో అందుకే వద్దని చెప్పేసి నేనైతే వదిలేసి వేరే షాప్‌కైతే వచ్చాను. చూడండి ఈ షాప్ అన్నమాట. అంటే మేము రెగ్యులర్‌గా ఇక్కడికే వస్తాము. ఇక్కడ కొంచెం ఫ్రెష్ అనిపిస్తాయి మాకు. అందుకని ఇక్కడికొస్తాం. ఇక్కడేంటంటే చేపలని గూడా చిన్న చిన్న కేజీల లెక్కన, 2 కేజీల లెక్కన అట్లా మనకు ముక్కలు కట్ జేసి ఇస్తారు. అంటే ఫుల్ ఫిష్ తీసుకోపోయినా పర్లేదన్నమాట. ఇక్కడ చూడండి చుక్క పీతలున్నాయి, షార్క్ కూడా ఉన్నాయి గదా! అండ్ పక్కన స్క్విడ్స్ ఇదేంటో నాకు తెలీదు. అండ్ ఇక్కడ మెయిన్ రొయ్యలు చూడండి ఫ్రెష్ ఇక్కడైతే ఫ్రెష్‌గా ఉన్నాయి. అసలు ఎన్ని రకాలుగా అమ్ముతారంటే రొయ్యల్ని ఇదిగోండి చూడండి. 1, 2, 3 అక్కడ 4, 5 ప్లేట్లు అంటే నిన్నటిది, మొన్నటిది, ఆ మొన్నటిదనమాట. ఒక్కోటి ఒక్కో కాస్ట్ ఉంటది. సో, అందుకని రొయ్యల విషయంలో మాత్రం మనం చూసి తీసుకోవాలి. సో, ఇక్కడ మార్కెట్ అయితే ఇలా ఉంటది. సో, నేనేం తీసుకున్నాను, వాటితో నేనేం చేశాను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను.